బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎస్ఆర్ నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమా హాస్టల్లో చోటు చేసుకుంది. హెయిర్ కట్ షాప్లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్లో నివాసం ఉంటున్నారు. గణేష్ రోజు మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందున ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణలో వెంకటరమణపై గణేష్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు వెంకటరమణ కర్నూలు జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమేనైనా హత్యకు కారణమా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏం జరిగింది? పోలీసుల వెర్షన్ ఏంటి? గత కొన్ని నెలల నుంచి ఎస్ఆర్ నగర్ లోని హనుమాన్ హాస్టల్లో గణేష్, వెంకటరమణ ఇద్దరు కూడా ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారు. కలిసి జాబ్ చేసుకున్నారు. ఇతనేమో కటింగ్ షాప్ లో పనిచేస్తున్నాడు గణేష్. అదేవిధంగా వెంకటరమణ టీచర్, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. అర్ధరాత్రి గణేష్ మద్యం తాగి వచ్చేసి వెంకటరమణని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తను నిద్రపోయే సమయంలో రోజు అర్ధరాత్రి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తరచూ గొడవ పడేవారని చెప్పేసి హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. అందులో భాగంగానే రాత్రి మద్యం తాగి వచ్చిన గణేష్ ఒక్కసారిగా వెంకటరమణపై తను దాని దగ్గర ఉన్న కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో హాస్పిటల్ కి తరలించే లోపే వెంకటరమణ చనిపోయినట్టు గుర్తించారు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఈ గొడవనే కారణమా, ఇంకా వేరే ఏమైనా ప్రేమ వ్యవహారం అని చెప్తున్నారు. కాబట్టి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, అమ్మాయికి సంబంధించిన ఎవరు అమ్మాయి అని దానిపైన కూడా పూర్తిగా ఆరాధిస్తున్నారు. వీరికి సంబంధించి ఎప్పటి నుండి ఈ హాస్టల్లో ఉంటున్నారని చెప్పేసి కూడా పూర్తి వివరాలు హాస్టల్ నిర్వాహకులను అడిగి పోలీసులు తెలుసుకోవడం జరిగింది. అయితే గణేష్ మద్యం మత్తులోనే రాత్రి వెంకటరమణని దారుణంగా తను పనిచేసే కటింగ్ షాప్ లో ఉండే కత్తెరతోనే అతనిపై దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడ మృతి చెందాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపైన అయితే ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం వెంకటరమణ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాన్ని అప్పచెప్తామంటున్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు చెప్తున్నారు. ఏమన్నా? థ్యాంక్ యూ సురేష్. అవి